Okay, well, hello everyone, welcome back, welcome to our channel Learners Pro Garishma. Right, ఇవాళ మన సెషన్ లో ఇంటర్నేషనల్ యోగా డే, దట్ ఈస్ టుడే we are celebrating it today. దాని ప్రాధాన్యత ఏంటి, దాని హిస్టరీ, బ్యాక్ డ్రాప్ అండ్ దానికి సంబంధించి 2015 నుంచి దీన్ని స్టార్ట్ చేశారు కదా, ఆ 2015 కంటే ముందు దాని బ్యాక్ డ్రాప్ ఏంటి, అసలు యోగా అంటే ఏంటి, దానితో పాటు 2015 నుంచి ఇప్పటి వరకు ఏ థీమ్స్ ఉన్నాయి, ఏ ఇయర్ కి ఇప్పటి వరకు 2025 వరకు థీమ్స్, ఏ ఇయర్ కి ఏ థీమ్ ఉంది అండ్ దీనికి సంబంధించి ఇంకా రిలేటెడ్ ఇన్ఫో ఏదన్నా ఉంటే వాటి గురించి ఇవాళ సెషన్ మనం డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. ఎప్పుడు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని సెలబ్రేట్ చేస్తారు అని అంటే June 21 ఎవ్రీ ఇయర్. బేసిక్లీ 2014 సంవత్సరంలో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సమ్మిట్ లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఏం చేశారు అని అంటే ఆ మీటింగ్ లోనే యోగాకి ఉన్నటువంటి విశిష్టత తెలియచెప్పి, యోగా అంటే ఏంటంటే ఇట్ ఈజ్ అమాల్గమేషన్ ఆఫ్ ఆత్మ విత్ పరమాత్మ, లేదా మన హార్ట్, మైండ్, సోల్ ఈ మూడింటిని కంబైన్ చేయటం, హార్మనీ అమాంగ్ హార్ట్, మైండ్ అండ్ సోల్, దట్ ఈస్ యోగా. కేవలం మనం బాడీలో ఎక్సర్సైజ్ అని అనుకుంటా, నో, ఇట్ ఈస్ బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్, దట్ ఈస్ యోగా. అయితే మన భారతదేశంలో ఎప్పటి నుంచో గత కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ఈ యోగా, దానికి ఉన్నటువంటి విశిష్టతని 2014 సంవత్సరంలో మన నరేంద్ర మోడీ గారు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో భాగంగా దాన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఇంటర్నేషనల్ యోగా డే, మనం దీనికి ఇంత విశిష్టత ఉంది, దీనికి కూడా ఒక డేని, పర్టికులర్ డేని మనం అసైన్ చేయాలి అని చెప్పేసి ఆయన ప్రపోజల్ని పెట్టారు. ఆయన పెట్టినటువంటి ప్రపోజల్కి ఎన్ని దేశాలు యాక్సెప్ట్ చేసేయండి అని అంటే 177 దేశాలు, 177 కంట్రీస్ అప్పుడే యాక్సెప్ట్ చేశాయి. దట్ టు ఆయన June 21 ఎందుకు సెలబ్రేట్ చేద్దాము అని అన్నారు అని అంటే దీనికి కూడా ఒక విశిష్టత ఉంది. దట్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ సమ్మర్ సోల్స్టిస్, సేమ్ డే సమ్మర్ సోల్స్టిస్. సమ్మర్ సోల్స్టిస్ అంటే ఏంటి అని అంటే నార్దర్న్ హెమిస్ఫియర్ లో మనకి లాంగెస్ట్ డే అన్నది నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఉంటుంది. లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ దట్ ఈజ్ June 21 నార్దర్న్ హెమిస్ఫియర్ లో. అదేవిధంగా సదరన్ హెమిస్ఫియర్ లో అయితే షార్టెస్ట్ డే ఉంటుంది. ఆల్ అక్రాస్ ద వరల్డ్ మీరు గమనించినట్లయితే నార్దర్న్ హెమిస్ఫియర్ లో లాంగెస్ట్ డే, సదరన్ హెమిస్ఫియర్ లో షార్టెస్ట్ డే. అంటే ఈ రెండింటిని కంబైన్ చేస్తూ ఒక హార్మనీని ఏర్పరచుకుంటున్నాం కదా మనం. ఆ హార్మనీతోనే, ఆ కాంబినేషన్స్ తోనే మనం జీవిస్తున్నాం ఈ వరల్డ్ లో. కాబట్టి అదే విధంగా మన బాడీని, హార్ట్ని, సోల్ని కంబైన్ చేస్తూ ఒక హార్మనీని అలైన్మెంట్ లోకి తీసుకొని వస్తూ యోగా కూడా అంతే విశిష్టమైనది. కాబట్టి June 21 దట్ ఈజ్ ఆన్ సమ్మర్ సోలిస్టిస్, ద డే ఈజ్ ఆన్ సమ్మర్ సోలిస్టిస్, లాంగెస్ట్ డే. దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అని అంటే లాంగెస్ట్ డే, అప్పుడు దానిని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచి? 2015 సంవత్సరం నుంచి. ప్రపోజల్ పెట్టింది ఎప్పుడు? 2014 సంవత్సరంలో ప్రపోజల్ పెట్టారు. 2015 సంవత్సరంలో అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేశారు. 2015 నుంచి దీన్ని స్టార్ట్ చేశారు. అంటే 2015 సర్వ్డ్ యాజ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే. ఇప్పుడు మనకి 2025 వచ్చేసి ఎన్నో ఇంటర్నేషనల్ యోగా డే అని అంటే దిస్ ఈజ్ 11th ఇంటర్నేషనల్ యోగా డే. ఇలా కూడా ఎగ్జామినేషన్లో అడగొచ్చు. ఎందుకు అనంటే ఎలక్షన్ కమిషన్ ఎస్టాబ్లిష్ అయింది 1950లో. కాకపోతే నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేస్తుంది మనం 2011 నుంచి. ఆ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడిగారు. 2024 ఎన్నో నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక 2015 నుంచి మనం సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం అని తెలిసినప్పుడు మాత్రమే 2025 సంవత్సరం 11th, 10th, 9th, 8th అన్నది అర్థమవుతుంది. కాబట్టి 2015 ఫస్ట్ ఇయర్, అప్పటి నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అట్లా 2025 ఎన్నో ఇయర్ అండి అని అంటే 11వ సంవత్సరం. కొన్ని సోర్సెస్ మీకు 10th అని చెప్పచ్చు, అది అంటే కరెక్ట్ కాదు. 2015 అన్నది ఫస్ట్, అక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోండి. అంతేగాని తర్వాత నుంచి మనం ఫస్ట్ అని క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. 2015 ఫస్ట్ అలా చూసుకుంటే దిస్ ఈజ్ 11th ఇయర్గా మనము చెప్తాం. దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత, దీని లోగో కూడా చాలా ఇంపార్టెంట్. దీని గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, స్టడీ చేయాల్సిందే. ఎందుకు అనంటే ఒకసారి ఒక ఎగ్జామినేషన్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దాంట్లో 2 ఆలివ్ బ్రాంచెస్ ఉంటాయి కదా. ఆ ఆలివ్ బ్రాంచెస్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అని చెప్పేసి ఒకసారి ఎగ్జామినేషన్లో అడిగారు. కాబట్టి దీని లోగో అసలు ఇంట్రడ్యూస్ చేసిందే మన భారతదేశం. కాబట్టి ఈ లోగో గురించి కూడా మనం గుర్తుపెట్టుకోకపోతే చాలా బాగోదు. అందుకే ఈ లోగో గురించి కూడా మనం చదువుకుందాం. ఈ లోగోలో బ్రౌన్ కలర్ లీవ్స్ ఉన్నాయి కదండి. ఈ బ్రౌన్ కలర్ లీవ్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అని అంటే అర్త్ ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేస్తాయి. బ్రౌన్ కలర్ లీవ్స్. గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్నాయి కదా, దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అని అంటే ఎన్వైరన్మెంట్,
వాతావరణం దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. అండ్ ఈ బ్లూ కలర్ వచ్చేసి ఇట్ రిప్రజెంట్స్ వాటర్ని రిప్రజెంట్ చేస్తాయి. అదేవిధంగా ఇక్కడ లైటింగ్ పడుతూ ఉంది కదా, సన్ కి ఎక్స్టర్నల్ గా లైట్ ఉంది కదా, ఆ లైట్ రిప్రజెంట్స్ వాట్ అని అంటే ఫైర్. అదేవిధంగా సన్ అన్నటువంటిది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇన్స్పిరేషన్. సోర్స్ ఆఫ్ ఎనర్జీ మరియు ఇన్స్పిరేషన్ గా సన్ సింబలైజ్ ఇస్తుంది. కాబట్టి ఈ లోగో ఏదైతే ఉందో లోగోలో ఉన్నటువంటి పార్ట్స్ కూడా మనం గుర్తు పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. యోగా ఫర్ హార్మనీ అండ్ పీస్, ఇది ఒక ఇయర్ థీమ్, అది వేరే విషయం అనుకోండి. ఈ 5 పార్ట్స్ బ్లూ కలర్, బ్రౌన్ కలర్, గ్రీన్ కలర్, అదేవిధంగా ఈ లైట్, అదే దానితో పాటు సన్, విచ్ వన్ రిప్రజెంట్స్ వాట్ అలా కూడా అడగొచ్చు ఎగ్జామినేషన్లో. వీ కాంట్ ప్రిడిక్ట్. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా లోగో, దాని లోగో కూడా నేను చెప్పాను. యోగా అన్నది ఇది ఏ టర్మ్, హిందీ టర్మా, ఉర్దూ టర్మా, సాంస్క్రిటా, గ్రీకా, లాటినా అని అంటే ఇట్ ఈస్ సాంస్క్రిట్ వర్డ్. అండ్ దీని లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి అంటే టు జాయిన్ ఆర్ యునైట్ ద యూనియన్ ఆఫ్ బాడీ అండ్ కాన్షియస్నెస్, మన ఆత్మ మన బాడీతో కంబైన్ చేయడం, దట్ ఈజ్ యోగా, సాంస్క్రిట్ టర్మ్ అనమాట. అండ్ ఇక్కడ 2015 నుంచి ఇప్పటి వరకు యోగా డేస్, ఇంటర్నేషనల్ యోగా డేస్, దానికి ఉన్నటువంటి థీమ్స్ ని ఇక్కడ మెన్షన్ చేశాను. ఓవరాల్ గా మీకు ఒక దగ్గర ఉంటాయని చెప్పేసి. 2015 థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే యోగా ఫర్ హార్మనీ అండ్ పీస్. అదే ఇందాక అక్కడ లోగోలో కూడా ఉన్నది. 2016 లో కనెక్ట్ ద యూత్, 2017 వచ్చేసి యోగా ఫర్ హెల్త్, 2018 యోగా ఫర్ పీస్, 2019 క్లైమేట్ యాక్షన్, 2020 థీమ్ వచ్చేసి యోగా ఫర్ హెల్త్, యోగా ఎట్ హోమ్, 2021 యోగా ఫర్ వెల్నెస్, 2022 యోగా ఫర్ హ్యుమానిటీ, 2023 యోగా ఫర్ వసుదైవ కుటుంబకం. వసుదైవ కుటుంబకం అంటే ఏంటి? హోల్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హోల్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ. అదే వసుదైవ కుటుంబకం లిటరల్ మీనింగ్. వసుదైవ కుటుంబకం, యోగా ఫర్ వసుదైవ కుటుంబకం ఏ ఇయర్ ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ అంటే 2023. 2024 వచ్చేసి యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్, దట్ ఈస్ 2024 థీమ్. ఇవన్నీ కూడా నేను ఏ వెబ్సైట్లోనూ అంటే ఐ మీన్ డిఫరెంట్ పోర్టల్స్ నుంచి ఏం తీసుకోలేదండి. mygov.in ఆ పోర్టల్ నుంచి నేను ఎగ్జాక్ట్గా తీసుకున్నాను. మోస్ట్లీ గవర్నమెంట్ రిలేటెడ్ పోర్టల్స్లో మనకు మ్యాక్సిమం ఎర్రర్స్ అనేవి కనిపించవు. కాబట్టి ఆ పోర్టల్ నుంచి ఈ సోర్స్ని నేను తీసుకున్నాను, వేరే పోర్టల్స్ నుంచి కాదు. కాబట్టి యూ కెన్ క్రాస్ చెక్ చేసుకొని చదువుకోవచ్చు. మళ్ళీ యాప్స్ బై అయితే ఈ యోగాకి సంబంధించి కొన్ని యాప్స్ని కూడా లాంచ్ చేసింది మన మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఇక్కడ మినిస్ట్రీ అనగానే ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ యోగాకి సంబంధించి యాక్టివిటీస్ని అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. దీనిని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే 2014. ఇది వరకు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి మినిస్ట్రీ ఆఫ్ హోమియోపతి అండ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పేసి పేరు ఉండేది. దాన్ని రీనేమ్ చేశారు. ఎప్పుడు 2014 సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆయుష్ ఏ స్టాండ్స్ ఫర్ వాట్? ఆయుర్వేద, వై స్టాండ్స్ ఫర్ యోగా, యూ స్టాండ్స్ ఫర్ యునాని, ఎస్ స్టాండ్స్ ఫర్ సిద్ధ, హెచ్ స్టాండ్స్ ఫర్ హోమియోపతి. ఇది కూడా ఇంపార్టెంటే. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. దాన్ని 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కార్యక్రమాలు, ఈ ఈవెంట్స్ అన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. దీనికి సంబంధించి టోటల్గా 3 యాప్స్ ఉన్నాయండి. ఒకటి యోగా బ్రేక్, వై బ్రేక్ లేదా యోగా బ్రేక్. దిస్ ఈజ్ వన్ యాప్. అంటే మనం పనిచేసేటువంటి వర్క్ స్పేస్లో మనకి మధ్యలో బ్రేక్ అవసరం. ఆ బ్రేక్లో మనం యోగా పర్ఫామ్ చేయాలి. అంటే శవాసనమో, వజ్రాసనమో, లేదంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, అట్లా ఉన్నటువంటి తక్కువ టైంలో యోగాని ప్రాక్టీస్ చేయడం కోసం చెప్పేసి వై బ్రేక్ అన్నటువంటి యాప్ని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు లాంచ్ చేశారు. ఈ 3 యాప్స్ కూడా ఏ ఇయర్లో లాంచ్ చేశారు అని అంటే 2021వ సంవత్సరంలో లాంచ్ చేశారు. ఆ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా లాంచ్ చేశారు. ఇంకొకటి ఎం యోగా, ఎం స్టాండ్స్ ఫర్ వాట్? ఇది ఎగ్జామినేషన్లో అడిగేటువంటి క్వశ్చన్. ఎం యోగాలో ఎం స్టాండ్స్ ఫర్ వాట్ అంటే మొబైల్ యోగా. ఇది ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇన్ అసోసియేషన్ విత్ విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? జెనీవా, స్విట్జర్లాండ్. దీని డే పర్టికులర్ గా వరల్డ్ హెల్త్ డే వచ్చేసి ఒక డే ఉంటుంది, దట్ ఈస్ ఆన్ April 7th. డాక్టర్ టెడ్రస్ అథోనమ్ ఆయన వచ్చేసి డైరెక్టర్ జనరల్ గా దీనికి ఉన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళతో కొలాబ్ అయ్యి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఎం యోగా, మొబైల్ యోగా అన్నటువంటి యాప్ ని లాంచ్ చేశారు. అది మాత్రమే కాదండి, ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ యాప్ కూడా ఉంది.
దీని పేరే ఏంటి అని అంటే నమస్తే యోగా. నమస్తే యోగా, ఎం యోగా, వై బ్రేక్, ఈ మూడు కూడా ఇంపార్టెంట్ యాప్స్. ఆల్ దీస్ ఆర్ డెవలప్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఆ ఒక్క ఎం యోగా అన్నటువంటిదే WHO వాళ్ళతో కొలాబ్ అయ్యి దీన్ని డెవలప్ చేశారనమాట. సో దిస్ ఈస్ ద బ్యాక్ డ్రాప్ అండ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ వన్. అయితే 2025 సంవత్సరానికి గాను అసలు వాట్ ఈస్ ద థీమ్ ఫర్ 2025? దీని ఈ 2025 సంవత్సరానికి గాను థీమ్ వచ్చేసి ఏంటండి, వన్ అర్త్ అదేవిధంగా వన్ హెల్త్. దట్ ఈస్ ద థీమ్ ఫర్ 2025. ఆ 2025 థీమ్ని రెప్లికేట్ చేస్తూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు అని అంటే ఫ్రమ్ వైజాగ్లో మార్నింగ్ అరౌండ్ 6 or 7 ఆ వైజాగ్లో ఉన్నటువంటి ఆర్కే బీచ్, భీమునిపట్నం. ఆర్కే బీచ్ ఎక్కడ ఉన్నారంటే భీమునిపట్నం. ఆ 28 kilometers స్ట్రెచ్ ఉన్నటువంటి ఆ కోస్టల్ అక్కడ ఆ ఏరియాలో మోడీ గారితో పాటు వేరే వాళ్ళు కూడా యోగా ఆస్పిరెంట్స్ అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారనమాట. ఎక్కడి నుంచి ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు అని అంటే వైజాగ్లో ఉన్నటువంటి ఆర్కే బీచ్లో ఈ ఇయర్ యోగా డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి, ఇంటర్నేషనల్ యోగా డే. దీనికంటే ముందు 100 day ఈవెంట్స్, 75 day ఈవెంట్స్, 50 day ఈవెంట్స్, 25 day ఈవెంట్స్ అని చెప్పేసి ఈ ఈవెంట్స్ని ఆల్ అక్రాస్ ద వరల్డ్, భారతదేశంలోనే కాదు ఆల్ అక్రాస్ ద వరల్డ్ డిఫరెంట్ కంట్రీస్లో వీటిని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. అది యోగాకి ఉన్నటువంటి ప్రాధాన్యత అండ్ మన భారతదేశం యొక్క పార్టిసిపేషన్. ఇనిషియేటివ్ అనేది మన భారతదేశందే కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ PDF కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో రేష్మా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.